హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. తన్నుకొస్తున్న టెన్షన్ని బిగించిన మూతి వెనుక కంట్రోల్ చేస్తూ నేను కూడా మార్నింగ్ వస్తాను అంటూ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నా ఐరా ముంజేయి పట్టుకుని మీదకు గుంజిన రుద్ర లెఫ్ట్ లెగ్తో డోర్ని తన్నడమే అది దడాల్లా క్లోజ్ అవ్వడం, అమ్మలు బీస్ట్ బాబు గుండె మీద ల్యాండ్ అవ్వడం ఒకే క్షణంలో జరిగాయి. ఆ యాక్షన్ కి రియాక్ట్ అయ్యేలోపే అరచేత జుట్టు బిగించి తల పైకి లేపి అమ్మలు పెదవులు అందుకున్న రుద్ర తన కంఫర్ట్ కి తగ్గట్టు హిప్ చుట్టి సుకుమార దేహాన్ని తన హైట్ కి సెట్ చేసుకుని డీప్ కిస్తో వెన్నుని డోర్ కి పించేస్తే బోన్స్ కలుక్కుమన్నా రుద్ర చేతి సంకళ్ళ మధ్య నొప్పికి హుస్సులు కొడుతున్న ఐరాకి రుద్ర ఎమోషన్ తెలుస్తూ ఉంటే ఒక చేత్తో వెన్ను బిగించి మరొక చేత్తో మెడను చుట్టేసి కాళ్లతో జారిపోకుండా రుద్ర నడుము బిగించి సహకరిస్తోంది. అరగంట నిల్చున్నా అమ్మల కష్టం అర నిమిషంలో అతని ముద్దులో చిన్నదైపోతే ఎగసి పడుతున్న అలలను ఒడిసి పట్టుకునే తీరుగా తనలోకి ఒదుగుకుంటున్న అమ్మల చర్యకి జుట్టును విడిచి రుద్ర చెయ్యి ముందుకు తిరిగి ఆమె కంఠాన్ని బిగించి తలను పైకి లేపితే పెదవులు విడిచి కళ్ళలోకి చూశాడు. నడుము మీద చేతిని రుద్ర చెంప మీద బిగిస్తూ ఇష్టం కష్టం ఏదైనా సరే సమపాళలో అందుకోవడానికి సిద్ధం అన్నట్టు లోతైన చూపులతో బరువైన ఊపిరితో ఈసారి పెదవులు ముడివేసిన అమ్మలు తన ప్రతి భావం అర్థమయ్యేలా స్పర్శతోనే వివరించింది. మరో 2 నిమిషాలు లోతుగా ముడిపడిన పెదవుల మధ్య ఊపిరి భారంగా బిగుసుకుంటున్న వేళ దూరమైన పెదవులతో బలంగా గాలి తెలుసుకుంటూ రుద్ర మెడ వంపున ముఖం చేర్చి భుజాన గోర్లతో నొక్కిపెట్టిన ఐరా, నీ సైలెన్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తోంది. అస్సలు హ్యాండిల్ చేయలేను. మాట్లాడితే మనసులో భారం తగ్గుతుంది. అది కోపమైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పంచుకుంటే ప్రెషర్ క్లియర్ అవుతుంది అని చెప్తూ అతని మెడ వంపున ముఖం బిగించుకుంటూ భారమైన ఊపిరి మధ్య అతని హృదయ బరువుని పంచమని ప్రేమగా చెప్పింది. ఊపిరి కష్టంతో ఊసలాడుకుంటున్న ఎదకి విముక్తి కలిగించేలా అమ్మల్ని వెనక్కి జరిపి లోతుగా చూపులు చొప్పిస్తే మనం కోరుకున్నట్టే జీవితం ఉండదు, అన్ని సిచ్యువేషన్స్ మనం డిజైన్ చేసుకున్నట్టే జరగవు అని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మేధావి ఇలా చెప్పి నాకు 1 అవర్ క్లాస్ పీకాడు. అది నా లైఫ్లో మర్చిపోను. అందుకే నా బీస్ట్కి గుర్తు చేస్తున్నాను. ఈ బీస్ట్లోని మృగం నిద్రలేస్తే మిస్టర్ మేధావి చచ్చిపోతాడు. మృగంలో నుంచే మిస్టర్ మేధావి పుట్టుకొచ్చాడు. ఆ మేధావికి తెలుసు ప్రెజెంట్ సిచ్యువేషన్, తన చుట్టూ ఉన్న ఎమోషన్స్ అన్నీ తెలుసు. మెడిసిన్ చేయలేనిది నీ హార్ట్ చేస్తుంది. దానికి నేను సపోర్ట్ చేస్తాను అంటూ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తూనే వదలకుండా నీతోనే ఉంటానని స్ట్రైట్ గా చెప్పింది ఐరా. రుద్ర సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే పట్టు సడలకుండా పట్టుకెళ్లి బెడ్ మీదకి విసిరి సూట్ రిమూవ్ చేస్తూ ఉంటే పొడి గొంతుకతో గుటకలు వేస్తూ రుద్ర మీదే కళ్ళు నిలిపి లేచి మోకాళ్ళపై కూర్చుంటే టాప్లెస్ బాడీతో మోకాళ్ళ మీద బెడ్ మీదకి వచ్చిన రుద్ర ఐరా పాదాలు పుచ్చుకొని ముందుకు లాగి వెనక్కి వాళ్ళని తన గుండెల మీద తల బోరు చేర్చి కళ్ళు మూసుకుంటూ 2 చేతులతో పూర్తిగా అమ్మలని తనలోకి పొదువుకుంటే పొడవైన రుద్ర జుట్టుని వేళ్లతో బిగించిన రుద్ర పల్స్ అబ్జర్వ్ చేస్తూ కళ్ళు మూసుకుంది ఐరా. నిమిషాలు గడుస్తున్నా రుద్రలో కదలిక లేకపోవడంతో ఆ సైలెన్స్ వెనుక ఉన్న రుద్ర డిస్టర్బెన్స్ పరిగెడుతున్నా తన హార్ట్ బీట్ లో తెలుసుకుంటున్న అమ్మలు ఓయ్ బీస్ట్ అంటూ చిన్నగా పిలిస్తే సడిలేదు రుద్ర నుంచి. ఓయ్ అంటూ మళ్ళీ వేళ్లతో జుట్టు కుదురులు ఆగుతూ డిస్టర్బ్ చేసే పనికి శ్రీకారం చుడితే 1 2 3 అంటూ 10 సార్లు పిలిచినా జుట్టు లాగినా చెవులు మెలిపెట్టినా భుజం మీద గోళ్లతో గీరుతున్నా గిచ్చుతున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదు బాబులో. నీ సైలెన్స్ తో కట్టేస్తే నాకు నచ్చదు, ఏదో ఒకటి చేయి అని నడుము వెంబడి రిబ్స్ మీద గోళ్లతో సుతారంగా గీరుతూ రెట్టిస్తూ ఉంటే చేతుల్ని లాక్ చేసి తలెత్తి చూశాడు. అల్లరి నవ్వుతో కళ్ళు టపటపలాడిస్తూ అంత సీరియస్ గా డ్రెస్ రిమూవ్ చేస్తే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సైలెన్స్ తో చంపుతున్నావు, ఇలా టెన్షన్ పెట్టకుండా ఏదో ఒకటి చేయొచ్చుగా అంటూ చిట్లిన పెదవిని నాలుకతో లిక్ చేస్తూ కవ్విస్తూ ఉంటే సైడ్ నుంచి హిప్ మీద కెవ్వుమనేలా అరచేతి స్టాంపు వేసి సరిపోతుందా అంటూ అడిగాడు సీరియస్ టోన్తో. నొప్పికి గింగిర్లిపోతూ ఆ కోపంతోనే రుద్ర వెన్ను మీద చటచటా పీకి
అమ్మాయిల్ని స్మూత్ గా డీల్ చేయాలి. ఇంత రఫ్ హ్యాండ్లింగ్ నాకు నచ్చదు. ఎన్నని నేర్పించాలి అంటూ చిట్లించిన నీలి కళ్ళతో చీవాట్లు పెడుతూ ఉంటే, అన్నిటికీ సెక్సే మెడిసిన్ కాదు. అటువంటి మెడిసిన్ కూడా నాకు అక్కర్లేదు. నువ్వు చాలు అంటూ మళ్ళీ అమ్మల దేహం మొత్తం చేతుల మధ్య చుట్టేసి ఎద పరువాల మీద ముఖం నొక్కి పెడితే మరో మాట లేదు ఐరా పాప నుంచి. క్షణాల పాటు రుద్ర కౌగిలి స్పర్శలో తనని మర్చిపోయి నెమ్మదిగా తనకి తలగడగా మారిపోయి కండపట్టిన విశాలమైన రుద్ర వెన్ను మొత్తం వేళ్లతో ఆడుకుంటూ ఓకేనా అంటూ టెన్షన్ వదిలిన నార్మల్ గొంతుతో అడిగింది. నాట్ ఓకే అంటూ ఇంకా వదలని అదే బరువు మోస్తున్న రుద్ర స్వరంలోని వెలితిని గమనిస్తూనే, ఐ లవ్ యూ మిస్టర్ బీస్ట్. ఎటువంటి ప్రెషర్లో ఉన్నా ఇష్టమైన పని చేస్తే బ్రెయిన్, హార్ట్, బాడీ అండ్ సోల్ సెట్ అవుతాయి. ప్రియమైన వాళ్ళు మనతో ఉంటే కష్టం తెలియదట. ఎప్పుడైనా ట్రై చేసావా అంటూ తన మనసులోని భావం అర్థమయ్యేలా చెప్తూ ఉంటే తలెత్తి చూసిన రుద్ర, ఎప్పుడు అదే చేస్తున్నాను అంటూ అన్ని ప్రశ్నలకి ఒక్కటి ఆన్సర్ అన్నట్టు చెప్పి, డిస్టర్బ్ చేయకు అంటూ మళ్ళీ తల బరువు ఏదో మీదకి చేర్చాడు. జేజమ్మ ఒకటి చెప్పింది, చెప్పనా అంటూ ఓరగా చూస్తే, ఎవరి గురించి అంటూ బాబు నుంచి షార్పుగా వచ్చిన ప్రశ్నకి మరిద్దరి గురించి అనడమే అమ్మలు దేహాన్ని చుట్టిన చేతులు బిగిస్తూ, చెప్పు అంటూ అడిగాడు రుద్ర. పిల్ల రుచి వరికిన పిల్లాడికి అమ్మ అల్లమైతే పెళ్ళం బెల్లం అవుతుంది. తీపి మందు పెట్టి కబులతో కాలక్షేపం చెయ్యి కామ్ అయిపోతాడు అని. పొల్లు మిస్ కాకుండా సుతారంగా రిపీట్ చేస్తే స్లో మూమెంట్ తో తలెత్తిన రుద్ర కళ్ళు సూటిగా ఐరా మీదనే నిలిపాడు. నిజంగానే నీ జేజమ్మ చెప్పింది అంటూ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే సాగిన పెదవులతో, మీనింగ్ తెలీదా అన్న రుద్ర గొంతులో అల్లరి చేరితే బిగించిన పెదవులతో కళ్ళు ముడిచి "మ్మ్హ్మ్" అంది చెప్పమన్నట్టు. నైట్ వేర్ పై 2 బటన్స్ రిమూవ్ చేసి అప్పటి వరకు బరువు మోయడంతో బిగిసి ఉన్న పై ఎద మీద తీయటి నొప్పి పుట్టేలా మునిపండితో నొక్కి పెడితే నరాలు జివ్వుమన్న ఏకశ్వాసతో అతని జుట్టు గుప్పిట బంధించిన తమకపు నిట్టూర్పున అప్రయత్నంగానే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ఫలభాగం భారమైన శ్వాసతో పొంగుతూ ఉండగా ఆమెలోని మార్పు అతని హృదిలో చిత్రంగా సంపడి చేస్తూ ఉంటే క్షణంలో మారిన ఫీలింగ్స్ కి అరనవ్వుతో పంటి గుర్తులు వదిలిన చోట పెదవి ఒత్తిళ్ల మధ్య ఎంగిలి రాసి, నువ్వు చెప్పింది అమ్మ చెప్పింది ఒక్కటే. నీ టెన్షన్ తగ్గించడానికి అల్లరిగా అర్థం కాకుండా చెప్పింది అంటూ ఫోర్ హెడ్ కిస్తూ వివరించిన రుద్ర థ్యాంక్ యూ అంటూ చెప్తూ ఉంటే కంట తడి మధ్య నార్మల్ గా మారిన రుద్ర చెంపలు బిగించి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇప్పుడు ఓకే కదా అంటూ మళ్ళీ అడిగింది. మొదటిసారి బేలతనం తొంగి చూస్తున్న ఐరా బుగ్గలు ముద్దాడి, నో ఇప్పుడప్పుడే కాదు, టైం పడుతుంది. రియల్లీ చాలా ఇరుకుగా ఉంది. ఒక చిన్న బాక్స్లో పెట్టి నన్ను నొక్కేస్తున్న ఫీలింగ్. నాకు నేనే చాలా కొత్తగా వింతగా అనిపిస్తున్నాను. బట్ వన్ థింగ్, నేను సైలెంట్గా ఉన్నా, రమ్మని పిలవకపోయినా నువ్వు నాతోనే ఉండు, దగ్గరగా ఉండు, ఇలాగే ఉండు అంటూ నుదురికి నుదురు తాకించి కళ్ళు ముసుకుల రుద్ర వెచ్చని ఊపిరి ఆయన నాసిక కొనల మీద చిరు చెమటలు పుట్టించింది. ఇద్దరి మధ్యన నిశ్శబ్దంగా సాగుతున్న ఊసలను డోర్ సౌండ్ డిస్టర్బ్ చేయడంతో ఫుడ్ వచ్చింది అంటూ రుద్రను విడిపించుకొని బెడ్ దిగడానికి చూస్తే ముంజేతి పట్టు వదలలేదు రుద్ర. వెళ్ళాలి అంటూ బెడ్ అంచుల మీద మోకాళ్ళతో నిలబడి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ పట్టు విడవకుండా ఫోర్స్ గా అతని మీదకి లాక్కొని 2 చేతులతో మొత్తంగా మళ్ళీ బిగించి, బాత్ చేద్దాం, కంపెనీ ఇస్తావా అంటూ అడిగాడు. చిన్నగా అడిగినా బరువుగా తెలుస్తున్న రిక్వెస్ట్ కి 1 సెకండ్ ఫుడ్ తీసుకొని వస్తాను అంటూ విడిపించుకొని వెళ్ళి ఫుడ్ తీసుకొని డోర్ క్లోజ్ చేయడమే అది అందుకుని టేబుల్ మీద సెట్ చేసిన అమ్మలను అలాగే ఎత్తుకొని తీసుకెళ్లి వాష్రూమ్లో దించి షవర్ ఆన్ చేశాడు. షవర్ కంప్లీట్ అవ్వడమే గుండెల వరకు చుట్టుకునే టవల్తో ఫోన్ తీసుకున్నాయిరా ఫస్ట్ చేతన్ ఇంకా శిఖర్కి మెసేజ్ ఫార్వర్డ్ చేయడంతో రిలాక్స్గా డిన్నర్కి కూర్చున్నారు ఇద్దరు. విశ్వక్ తప్ప హవేలీలో ఉన్న ప్రతి ఒక్కరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు. విశ్వక్ కోసం ప్రశ్నార్థకంగా దుర్గిని అడిగితే, బేరునాథ్ భోజనం గదికి తీసుకెళ్లాడు దీది అంటూ ముభావంగా చెప్పడంతో అందరి మధ్య హ్యాపీ మూమెంట్స్ లో ఇక విశ్వక్ టాపిక్ అక్కడితో కట్ చేసి, సిద్ధాంతికి ఫోన్ చేశారా అంటూ పక్కనే ఉన్న శిఖర్ చేతన్ మీద కళ్ళు నిలిపారు మయూరి. ఇంకో 1 అవర్ పికప్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను అంటూ శిఖర్ రిప్లై ఇవ్వడంతో, నో నీడ్, అన్ని పనులు నెత్తిన వేసుకుని అలసిపోతున్నారు,
ఇక మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. మిగతావి నేను చూసుకుంటాను. అంటూ మొహమాటం లేకుండా ఇద్దరికీ వార్నింగ్ లెక్క చెప్పి చకచకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని కార్ కీస్‌తో వెళ్ళిపోయారు మయూరి. రుద్ర కన్నా దారుణంగా ఉన్నారు కదా బావ! అంటూ చెవిలో చిన్నగా చేతిని గొడుగుతూ ఉంటే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా నీ చెల్లికి ఫోన్ చేయాలి అంటూ హ్యాండ్ వాష్‌కి వెళ్ళిపోయాడు శిఖర్. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రేపు ఊరికి వెళ్తున్నాము అంటూ దమయంతి గారు చెప్పడంతోనే అది వింటూ కావ్యని చూస్తే ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్‌తో రూమ్‌కి వెళ్ళిపోయింది కావ్య. మళ్ళీ ఏమైంది? అంటూ తల్లిని విసుగ్గా అడిగిన చేతన్‌కి ఏమీ లేదురా. ఇప్పుడిక్కడ అంతా బావుంది కదా! మేం కంగారు పడి వచ్చేశాము. ఇంటి దగ్గర పనులన్నీ పాలేరుల మీద వదిలేసి ఎన్ని రోజులుంటాము? మీ పనులన్నీ పూర్తయ్యాక ఒక 10 రోజులుండేలా ఇంటికొచ్చెళ్ళు. ఎక్కువ ఆలోచించకు. కావ్యనే వెళ్దామని చెప్పింది. అంటూ దమయంతి గారు చెప్తూ ఉంటే అక్క బావని చూశాడు చేతన్. కావ్య బాగానే ఉంది చేతన్. దగ్గరగా ఉండి నీ పని ఒత్తిడి ఎలా ఉంటుందో చూసింది కదా! ఇక మాకు కూడా ఎటువంటి టెన్షన్స్ లేవు. బయలుదేరుతాం. అంటూ హరిప్రసాద్ గారు కూడా చెప్పడంతో సరే బావా! దాంతో మాట్లాడొస్తాను అనేసి కావ్య కోసం వెళ్ళాడు చేతన్. లోపలికి వచ్చిన కావ్య లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే నాకొక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే డిసైడ్ చేసుకున్నావా అంటూ అరిచినట్టే అడుగుతూ కావ్య చేతులు పట్టుకున్న చేతన్ తన వైపుకి తిప్పుకుంటే నడుము చుట్టేసి గట్టిగా చేతన్ని కౌగిలించుకుంది కావ్య. ఏయ్, బాగానే ఉన్నావా అంటూ చిన్నపాటి గాబరాతో చేతన్ అడుగుతూ ఉంటే లాస్ట్ టైం చెప్పకుండా వచ్చి నీకు ప్రాబ్లం క్రియేట్ చేశాను. ఈసారి కూడా అలా జరగకుండా ఉండాలంటే మేమందరం ఊర్లో ఉండడమే కరెక్ట్. నేనేమి అలకతో కోపంతో చెప్పడం లేదు మావయ్య. మొత్తం తెలియకపోయినా కొంతవరకు అర్థమైంది. సాయంత్రం నువ్వు అన్నయ్య రుద్రగారు మాట్లాడుకున్నది విన్నాను. చాలా బాధేసింది. అలాగే నీ జాబ్ ప్రయారిటీ కూడా అర్థమైంది. ఇక్కడే ఉండి నీకు ప్రెషర్ ఇవ్వడం కన్నా దూరంగా ఉండి ప్రతిరోజు ఫోన్లో మాట్లాడటం బావుంటుంది. నేను బానే ఉన్నాను మావయ్య అంటూనే వదిలి నాన్నకు కూడా పొలం పనులన్నీ ఆగిపోయాయి. ఇంట్లో పాడి గొడ్లు కూడా ఉన్నాయి కదా! మళ్ళీ మైత్రి పెళ్లి టైంకి వస్తాము. అప్పటి వరకు మేము అక్కడ ఉండడమే అందరికీ మంచిది అంటూ మరో ఆలోచన లేనట్టే కావ్య స్థిరంగా చెప్తూ ఉంటే మాట్లాడుతుంది నా రాక్షసి మెనకొల్లేనా అన్నట్టు కొన్ని క్షణాలు విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు చేతన్. మావయ్య అని ఉడుక్కుంటూ పిలిచేసరికి నవ్వుతూ మళ్ళీ కావ్యని హగ్ చేసుకొని ఫస్ట్ టైం చాలా పెద్దదానిలా కనిపిస్తున్నావు అంటూ మెచ్చుకోలుగా చెప్పి వదిలిన చేతన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశావా అంటూ అడిగితే చేశాను అంటూ చెప్పిన కావ్యని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇంకోసారి ఇలా చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దెప్ప పగులుతుంది అంటూ ముద్దుగా కసిరి కాసేపు బయట తిరుగుదామంటూ గార్డెన్లోకి తీసుకుపోయాడు. డిన్నర్ పూర్తవగానే రుద్రకు మెడిసిన్ ఇచ్చి డే రిపోర్ట్ ఫినిష్ చేసుకుని ఐరా ల్యాప్టాప్ తీసుకుని కూర్చుంటే రంజని గారికి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిన రుద్ర తిరిగి లోపలికి రావడమే అమ్మల చేతికుందున్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేసి సోఫాలో ఉన్న తనని బెడ్ మీదకి తీసుకెళ్లి దించి లైట్స్ ఆఫ్ చేశాడు. రీసెర్చ్ డాక్యుమెంట్ రిపోర్ట్ చేయడం మస్ట్ అండ్ షుడ్. ఫినిష్ చేసి వస్తాను అంటూ దిగడానికి చూస్తూ ఉంటే రేపు మార్నింగ్ చేసుకో, కావాలంటే మీ ప్రొఫెసర్తో నేను మాట్లాడతాను అంటూ ఎద ఎత్తులను దిండుగా మార్చుకుని నడుమును చుట్టిన రుద్ర ఒక కాలు ఐరా కాళ్ల మీద పడేసి కళ్ళు మూసుకుంటే ఇలా లాక్ చేస్తే నాకు నిద్ర పట్టదు అంటూ కంప్లైంట్ చేస్తున్న ఐరా కుట్టితో నాకు ఇలాగే బాగుంది, అలవాటు చేసుకో అంటూ అమ్మలు జాజితీగ దేహాన్ని మరింతగా తనలోకి తీసుకుంటూ బిగించేశాడు రుద్ర. ఇది అని చెప్పలేని ఒక రకమైన ఉత్సాహంతో సిద్ధార్థ్ కోసం వెయిట్ చేసి మరీ మయూరి పికప్ చేసుకుంటే కొడుకు రిజెక్షన్ వెయిట్ మూస్తున్న సిద్ధార్థ్కి మయూరి రిసీవింగ్ మరో పెద్ద షాక్ ఇచ్చింది. వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ అదే షాక్ స్టేట్ లో ఉండిపోయినా ఇబ్బందితో చెప్తూ ఉంటే రాకూడనంత తప్పు నువ్వేది చేయలేదు అంటూ ఒక్క మాటలో సిద్ధార్థ్ క్యారెక్టర్ ని జడ్జ్ చేసిన మయూరి ఆకలిస్తోంది వెళ్దామా అని అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా మయూరితో పాటు అడుగులు కలిపారు సిద్ధార్థ్. రెల్లుగడ్డి రెస్టారెంట్ మొదటిసారి రుద్రని కలిసిన ప్లేస్. దాని గురించి ఆ రోజు గురించి చెప్తూ లోపలికి తీసుకువెళ్ళి మయూరి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకువెళ్లకుండా రెస్టారెంట్కి తీసుకొచ్చిన మయూరి ఆలోచన అంచనా వేస్తూ ఏదైనా మాట్లాడాలా అంటూ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న రెస్టారెంట్ని కలియ చూస్తూ అడిగితే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా నచ్చింది.
అన్నీ బావుండి మనిద్దరి లైఫ్ మ్యారేజ్‌తో ముడిపడుంటే, రుద్ర పుట్టినప్పుడు మొదటిసారి నీ చేతుల్లో నుంచే చూసేదాన్నేమో. ఆ రోజు నువ్వు లేవు. వాడిని కూడా చూడలేదు. ఈ రోజు నువ్వొచ్చి తిరిగి నా కొడుకుని నాకిచ్చావు. అందుకే ఈ స్పెషల్ ట్రీట్ అని మయూరి చెప్తూ ఉండగానే ముందుగానే చెప్పుంచిన కేక్ పట్టుకొస్తే అది చూడడమే లేచి నిలబడ్డాడు సిద్ధార్థ్. ప్రొఫెసర్ మొహంలోకి పొడుచుకొచ్చిన షార్ప్ ఎక్స్‌ప్రెషన్‌కి "ఏంటి మళ్ళీ పారిపోతావా?" అంటూ చిరుకోపంతో కసురుతూనే పక్కకొచ్చి నిలబడి కత్తి చేతికిచ్చి కట్ చేయమని చూస్తూ ఉంటే "ఆర్ యూ మ్యాడ్? మనం కిడ్స్ కాదు. ఎటువంటి సిట్యుయేషన్‌లో మనం కలిసామో నీకు తెలుస్తోందా?" అంటూ పిచ్చి లేస్తున్న ఎమోషన్స్‌తో ఏదేదో అడిగేస్తూ ఉంటే "నా ఒంటికి చదువవ్వలేదని నీకు బాగా తెలుసు. అనవసరమైన లెక్చర్ పీక్కుండా ఫస్ట్ కేక్ కట్ చెయ్యి" అంటూ ఆర్డర్ వేసినట్టే చెప్పారు కాటుక కళ్ళను ఉరుముతూ. "నీ మొండితనం మానవా?" అంటూ సిద్ధార్థ్ అసహనం చూపిస్తూ ఉంటే "అదే నా ఒంటికి క్యారెక్టర్‌కి ఆభరణమని ఒకప్పుడు నువ్వే మెచ్చుకున్నావు" అంటూ గోళ్లు చూసుకుంటూ గీరగా సమాధానం చెప్పిన మయూరితో ఇక వాదనలాడలేక కేక్ కట్ చేశారు సిద్ధార్థ్. కట్ చేయడం వరకు ఓకే. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నట్టు అయోమయంగా మయూరి మొహం చూస్తే ఈ జన్మకి ఈ ట్యూబ్లైట్ బ్రెయిన్ పనిచేయదు అని విసుక్కుంటూనే పీస్ తీసుకుని సిద్ధార్థ్ నోట్లో పెట్టి తనకు పెట్టమని కసిరేసరికి ఇక ఏమి మాట్లాడలేక తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ చిన్న పీస్ మయూరి నోటికి అందిస్తున్న సిద్ధార్థ్ హ్యాండ్ క్షణకాలం వణుకుతూ ఉంటే వెంటనే సపోర్ట్గా రెండో హ్యాండ్ తీసుకోవడం మయూరికి గమ్మత్తుగా తోచింది. కేక్ బుగ్గకు తోసి టిష్యూతో లిప్స్ తుడుచుకుంటూ వయస్సు పెరిగింది కానీ ఇప్పటికి నీలో ఏ మార్పు రాలేదు అంటూ పక్కనే కూర్చుంటే తిట్టిందో పొగిడిందో అర్థం కాని కన్ఫ్యూజన్లో నీ ప్లేస్ అది కదా అంటూ సిద్ధార్థ్ ఎదురు చేసి చూపిస్తూ ఉంటే ఈ రెస్టారెంట్ మొత్తం నాదే, నాకు నచ్చిన చోట కూర్చుంటా, నీకేమైనా ప్రాబ్లమా అంటూ ఒక హ్యాండ్ చైర్ మీద ఉంచి గీరగా తలెత్తి అడిగిన మయూరికి ఆన్సర్గా తల అడ్డంగా కదుపుతూ స్కూల్ స్టూడెంట్ లెక్క కూర్చున్నారు ప్రొఫెసర్. నవ్వుతూ సగం సిద్ధార్థ్ వైపు తిరిగి కూర్చున్న మయూరి ఆ కేక్ మొత్తం మనకే, ఫినిష్ చేసి వెళ్ళాలి అనడమే నీలక్కుపోయి హార్ట్ సింబల్లో 2 ఫ్లోర్స్ ఉన్న కేక్ ని అప్పుడు సరిగ్గా చూసిన సిద్ధార్థ్కి మయూరి ఎమోషన్ తో పాటు కేక్ తినాల్సిన కష్టం కూడా ఒకేసారి కమ్మేసి మొహం నల్లగా మారిపోతే ఇదంతా కష్టం మయూరి అంటూ ద్వంద్వార్థంతో బదులు చెప్పిన సిద్ధార్థ్ కసురుగా ఓ చూపు చూసి ఇద్దరికంటూ ఓ పీస్ తీసి ప్లేట్లో పెట్టి మిగిలింది వర్కర్ని పిలిచి ఆశ్రమం అడ్రస్ కి పంపమని పంపించారు. మయూరి ప్రతి ఎమోషన్ ప్రతి మాట తనని చూసి నవ్వే ఆ తీరు అన్ని సిద్ధాంత్ మనసుకి మళ్ళీ కొత్తగా గిలిగింత రేపుతూ ఉంటే ఇంటికి వెళ్దాం, నీకోసం ఎదురు చూస్తుంటారు అన్నారు తనకంటూ ఉన్న జీవితాన్ని గుర్తు చేసేలా. నేను ఇంట్లో అందరికీ చెప్పే వచ్చాను అంటూనే సింగిల్ ప్లేట్లో సర్వ్ చేసిన కేక్ కి 2 ఫోర్క్స్ తో ముందుకు తోసి తినమన్నట్టు చూస్తూ ఉంటే అందరికీ అంటే అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ మయూరిని చూస్తే సిద్ధార్థ్ ఆలోచన చదివినట్టే విశ్వక్ చాలా మంచివారు, పెళ్లికి ముందే తనకన్నీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పే వచ్చాను అంటూ కేక్ పీస్ తీసుకొని ఇద్దరి మధ్యలో ఉంచారు. తినిపించాలన్న ఆశ మయూరి కళ్ళలో కనిపిస్తూ ఉన్నా తల వెనక్కి తీసుకుంటూ ప్లేట్ నుంచి కేక్ తీసుకున్న సిద్ధార్థ్ అతను మంచివాడే, ఆ మంచితనమే ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరి మధ్య ఒకే ఇంట్లో ఉండగలిగే స్నేహాన్ని నిలిపింది. అయితే నీ మీద అధికారం ఉన్నవాడు, నువ్వు పూర్తిగా తన సొంతం అనుకుంటున్నాడు అని చెప్తూ మయూరిని చూసి భర్తగా తనకి నీ మీద ఆశ ఉందని నెమ్మది గొంతుతో అర్థమయ్యేలా చెప్పారు. మరి సిద్ధార్థ్ ఏం చెప్తున్నాడో మయూరి అర్థం చేసుకుంటుందా? ఈ కొద్ది రోజుల్లో సిద్ధార్థ్ గమనించింది ఎన్ని సంవత్సరాల్లో మయూరి అర్థం చేసుకోలేకపోయిందా? లేక తనని కోరుకునేది ఎవరైనా తాను కోరుకున్న వాడికి తన జీవితంలో స్థానమని నిర్ణయించుకున్న మయూరి అదే విషయాన్ని సిద్ధుకి అర్థమయ్యేలా చెప్తుందా? ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అమీర్ బతికే ఉన్నాడని విశ్వక్ తెలుసుకుంటే ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.